అంటే నా బ్యాలెన్స్ తప్పి నేను కూడా గొడవ పడి, లేకపోతే ఒకళ్ళు హర్ట్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసి నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి నేను అలా బిహేవ్ చేసినా కూడా అది షాకింగ్ గా ఉంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో సునీత గారు రీల్ పెట్టారు, దానికి ఆన్సర్ ఈ రీల్. సో లాస్ట్ వరకు చూడండి. సునీత గారు మీరు చెప్పారు, ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేవే కాదు మ్యామ్. ఇన్ని సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఎవరైనా సరే, నేను ఎన్నో సార్లు ఎన్నో కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. నేను ఇప్పటి వరకు ఇలాంటి కంటెస్టెంట్ ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ నాకేం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. షాక్ లో ఉండిపోయారా? చాలా పెద్ద షాక్ లో ఉండిపోలేదండి. నాకు కొంచెం ఆవేశం తగ్గిన తర్వాత నిజంగా అమ్మాయితో కూర్చొని పక్కన కూర్చోపెట్టుకొని, అమ్మ జీవితం అంటే ఇది, సంగీత ప్రపంచం అంటే ఇది, ప్రతి ఫీల్డ్ లోనూ ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, నేను కూడా చాలా రిజెక్షన్స్ ఎదుర్కొని వచ్చిందా, నేను అమ్మాయితో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను. ఆ అవకాశం అమ్మాయి ఇవ్వలేదు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని. సో మ్యామ్ మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది, స్కెడ్యూల్ 1 ముందే. సో ఆదిత్య మ్యూజిక్, సారేగామా, టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్, సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్. మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి. సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు, దేనిలో కూడా జరిగిందో చెప్తాను. ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో. ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఇలాంటి సాంగ్స్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో కాల్ చేసి చెప్పారు. ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్, బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్లో. బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది. అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు, దట్స్ ఫైన్. అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు. మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో. అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి, ఎందుకు సైగలు చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా, ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్. అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఒక ఎపిసోడ్లో ఇళయరాజా సార్, ఎస్పీబీ సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు. కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది ఎలాంటి కామెంట్ అయినా, ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంటే. సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపోయారు సాంగ్ వినకుండానే. సో టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కేసేంత సీన్ ఇక్కడ ఎవరికి లేదు. తొక్కేస్తూ కూర్చుంటే ఊరుకునే జనాలు లేరండి. మమ్మల్ని నిన్నటి నుంచి ఏకి పారేస్తున్నారు కదా. అందరికీ చోటున్నదే సినిమా పరిశ్రమ. కానీ ఆ సినిమా పరిశ్రమలో కూడా మంచి ప్రవర్తన అనేది చాలా 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 ముఖ్యం. పెద్దవాళ్ళకి మనం ఎదురు పడితే, నేనైతే అండి పెద్దవాళ్ళకి ఎదురు పడితే నేను వెళ్ళి నమస్కారం అండి అంటాను, అంతే తప్పించి వచ్చాడులే అని చెప్పి తప్పించుకొని ముందుకెళ్ళిపోయే రకాన్ని కాదు. అది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం, నా గురువులు నాకు నేర్పిన సంస్కారం. నా సీనియర్స్ ఎవరైనా సరే వాళ్ళు జీవితంలో ఎంత సాధించారు అనే దానికంటే మించి వాళ్ళు నా సీనియర్ కాబట్టి దానికి గౌరవం ఇచ్చి వాళ్ళకి నమస్కరిస్తాను. అది నేను నేర్చుకున్నది ఈ సినిమా పరిశ్రమ నుంచి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికి ఏది నేర్చుకుంటే అది, ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిలోనే మనుషులు కనిపిస్తారు, సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి మాకు? చిన్న పిల్ల అమ్మాయి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుండదండి. ఆ అమ్మాయి మీద ఏదో నేను కీరవాణి గారికిను చంద్రబోస్ గారికిను నేను ఏదో మాటలు చెప్పేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే మనుషుల అసలు
నాకు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఈ కామెంట్స్ అండి. అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు. ఎస్, నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను. కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో. నేను ఈ 2 నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు, వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు. సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్. నా వీడియో ఒక్కసారి చూడండి, నేను దానిలో చెప్పలేదు, ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు. అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను, బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. నేను తన గురించి అసలు మాట్లాడను. నేను మైక్ లో ఏదో తను ఇయర్ పెట్టుకొని ఏదో చెక్ చేసుకుంటున్నప్పుడు నా మైక్ ఓపెన్ ఉంటే నేను కీరవాణి గారితో మాట్లాడుతుంటే వాట్ ఇస్ దిస్, అందరి పార్టిసిపెంట్స్ విషయంలోనూ అలాగే జరగాలి. నేను వీళ్ళ గురించి తప్ప ప్రాపంచిక విషయాలు చాలా మాట్లాడుకుంటాం, అది వాళ్ళకి తెలియాలి. బై ద వే, ఇంత మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి అమ్మాయి చెప్పింది కదా మీకు, జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈటీవీ వాళ్ళు అడిగితేనో అమ్మాయి వచ్చిందని. గుర్తించకపోతే అమ్మాయిని ఎలా పిలుస్తారండి అసలు కాంపిటీషన్ కి? సో నా యాక్చువల్ క్వశ్చన్ కి మీ ఆన్సర్ రాలేదు, విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు. ఐల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్. చమ్కీ లాంగీలేసి పల్లవి స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది, అది మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ సీతారామచరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు, అది కూడా మీరు కామెంట్స్ లో చెప్పలేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, చిన్నప్పుడే చాలా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించేసుకుంటున్నారు, ఆ తర్వాత ఎదిగే క్రమంలో చాలా నేర్చుకుంటున్నారు, చాలా మంచి టాలెంట్ సంపాదించుకుంటున్నారు. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి మంచి శిష్యరికం చేసిన శిష్యులు చాలా మంది ఉన్నారు, అంతా బాగానే జరుగుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్, చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్రే అయింది, కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చెయ్యలేదు. అట్లీస్ట్ మార్క్స్ లో అయినా మీరు అక్నాలెడ్జ్ చేసి వేస్తారేమో అనుకున్నాను, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్, వెరీ హర్టింగ్. బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను, అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉండే మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే, కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా, మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకుని, అందరు సింగర్స్కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్కి టెన్షన్లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. నిహాల్ గారు ఈ అమ్మాయి గురువు గారండి. నీకు గురువులు ఎవరన్నా ఉన్నారా అంటే ఏ ఇంటర్వ్యూలో కూడా నిహాల్ గారి పేరు చెప్పలేదు, ఎందుకన్నా మరి నాకు తెలియదు. నిహాల్ పరిచయం చేస్తే ప్రవస్తి కాదు. నిహాల్ మ్యాంగో మ్యూజిక్ కి కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేస్తే అందులో ఈ అమ్మాయి కూడా పాడుతుంది అని నాకు చెప్తే నేను చాలా సంతోషంగా, చాలా మంచి సింగర్లు వీళ్ళందరూ నువ్వు చెప్పిన 4 పేర్లు అన్నయ్య వీళ్ళ చేత పాడించు అని చెప్పడం జరిగింది. నా అప్రూవల్ లేకుండా మ్యాంగో మ్యూజిక్ లో ఏ వీడియో వెళ్ళదు. ఆవిడెవరు నాకు అవకాశం ఇచ్చింది, మా గురువు గారు నిహాల్ అవకాశం ఇచ్చారు అని మాట్లాడుతుంది అంటే, ఒక మనిషికి ఒక స్థాయిలో ఒక స్థానంలో ఉన్నటువంటి మనిషికి ఆ అమ్మాయి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అనేది అక్కడే తెలిసిపోవటం లేదా మీకు? అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు. రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అది ఇస్తున్నాను అని మీరు అన్నారు. ఒక 19-year-oldని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అండ్ ఆఫీసెస్కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు, నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను, ఏదో మాట్లాడానని. సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా. సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను. వెడ్డింగ్స్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు. సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో. సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్కి ఇన్సల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్,
నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు, నువ్వు ఈ పని చేస్తే నువ్వు మంచుడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్. ఆల్సో మీరు ఒక వర్డ్ అన్నారు, ఓటమిని తీసుకోలేకపోతుంది అని. సో మ్యామ్, నేను ముందు చాలా రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి. అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్. దో ఐమ్ 19 years old, ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నాకు 15 years ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో. అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్. అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు.